హలో నమస్తే. ఫాస్ట్‌గా నిన్నొచ్చినటువంటి కొన్ని ట్వీట్‌ల గురించి చూద్దాము. అంటే నా ఛానల్‌లో కొంతమంది కింద కామెంట్ చేస్తున్నారు. "నువ్వు వన్ సైడెడ్‌గా అనాలిసిస్ చేస్తున్నావు" అది ఇది అని. నేను అనలిస్ట్‌ని అని మీకు ఎప్పుడు చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ అనలిస్ట్. ఐఎమ్ నాట్ ఈవెన్ జర్నలిస్ట్. ఓకే. నేను ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు జగన్ గారిని ఎలా ప్రమోట్ చేస్తారో, చంద్రబాబు నాయుడు గారిని, ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఎలా ప్రమోట్ చేస్తారో, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మీడియా బీజేపీని ఎలా ప్రమోట్ చేస్తారో, అలాగే నేను ఇండియా బ్లాక్ పార్టీస్ని ప్రమోట్ చేస్తాను. అది ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ కానీ, డిఎంకే కానీ, ఏదైనా ఇండియా బ్లాక్లో ఉన్న పార్టీస్ని ప్రమోట్ చేస్తున్నా. ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు. ఓకే, ఆయన స్పెసిఫికల్లీ కాంగ్రెస్ అని కాదు, ఇండియా బ్లాక్లో ఉన్న పార్టీస్ని ప్రమోట్ చేస్తున్నాను. ఎందుకు అనంటే అంటే ఈ వర్షన్ కూడా మనకు తెలియాలని నా ఉద్దేశం. అంటే జనరల్గా వన్ వర్షనే అందరికి తెలుస్తుంది. సో ఈ వర్షన్ కూడా తెలియాలి. సెకండ్ వర్షన్ ఇండియా బ్లాక్, ఆంధ్రప్రదేశ్లో ఇండియా బ్లాక్ అనే పార్టీస్ని ఇగ్నోర్ చేశారని నాకు అనిపించి నేను దాని గురించి మాట్లాడుతున్నాను. సో కాబట్టి వన్ సైడెడ్గానే ఉంటాయి. మీరేం స్పెసిఫిక్గా వన్ సైడెడ్గా చేస్తున్నాం నాన్న అవసరం లేదు. నేను ఈ వర్షనే చెప్తున్నాను. మీ వర్షన్ ఎలాగా మీకు సంబంధించిన అనుకూలమైన ఛానల్స్లో ఎలా పెడతారు. ఓకే, సో ఈ ఛానల్లో ఈ వర్షన్ పెడుతున్నాను అనమాట. సో నిన్న ఇండియా బ్లాక్ వాళ్ళకి, ఎన్డీఏ వాళ్ళకి మధ్యలో కొన్ని ట్వీట్స్, రీట్వీట్స్ జరిగాయి. అవేంటి చూద్దాం. దాని ముందు రాహుల్ గాంధీ ఒక పోస్ట్ చేశాడు. దాని గురించి ఆలోచిస్తారు. రాహుల్ గాంధీ ఒక పెద్ద పోస్ట్ చేశాడు నిన్న, హిందీలో ఒక పోస్ట్ చేశాడు. దాన్ని మీకోసం నేను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాను ఇక్కడ. ఓకే, ఈయన హిందీలో పోస్ట్ చేసింది ఇది. ఇంగ్లీష్లో మనం దీన్ని కరెక్ట్గా చదివితే, ఇప్పుడు ఇంగ్లీష్ నుంచి నేను మీకు తెలుగులోకి చెప్పడం ట్రై చేస్తాను. అర్థం ఏంటి, ఏమని పోస్ట్ చేశాడని. భారతదేశ యువకులకి అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే నిరుద్యోగిత. ఇది డైరెక్ట్గా ఓటు దొంగతనాన్ని కనెక్ట్ అయ్యి ఉంది. గవర్నమెంట్ ప్రజల యొక్క నమ్మకంతో గెలిస్తే, వాళ్ళ ప్రజల యొక్క మద్దతుతో అధికారంలోకి వస్తే నిరుద్యోగిత అనేది పెరిగేది కాదు, నిరుద్యోగ అవకాశాలు పెరిగేవి. కానీ బీజేపీ ఎలక్షన్ ఆనెస్ట్గా గెలవలేదు. వాళ్ళు ఓట్లు దొంగతనం చేయటం వల్ల పవర్లోకి వచ్చారు. మ్యానిపులేట్ చేయటం వల్ల, వ్యవస్థలను మ్యానిపులేట్ చేయటం వల్ల పవర్లోకి వచ్చారు. కాబట్టి 45 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటి నిరుద్యోగిత ఇప్పుడు మన భారతదేశంలో ఉంది. కాబట్టి ఉద్యోగాలు పోతున్నాయి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. యంగ్ పీపుల్ అంధకారంలోకి నెట్టివేయబడ్డారు. కాబట్టి ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా లీక్ అయిపోతున్నాయి. ఎక్కడ చూసినా కానీ పేపర్ లీక్ స్టోరీస్ వస్తున్నాయి. రిక్రూట్మెంట్ అనేది అవినీతికి లింక్ అయిపోయింది. ఈ యొక్క యువకుల యొక్క వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు కలలుగంటారు, దానికి కావాల్సినటువంటి వాళ్ళ భవిష్యత్తు కోసం కష్టపడి చదువుకుంటారు. కానీ మోడీ గారు పబ్లిసిటీ, పబ్లిసిటీ స్టంట్ మీద ఫోకస్ పెట్టి సెలబ్రిటీల ద్వారా ఎండార్స్మెంట్ చేయించుకోవటం, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవటం, రైట్, మిలియనీర్లకి లాభం వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవటం, గవర్నమెంట్ ఇట్లాంటివి చేస్తున్నారు మోడీ గారు. గవర్నమెంట్ గుర్తింపు అనేది యంగ్ పీపుల్ మొత్తం కూడా డిసప్పాయింట్ అయిపోయారు. ఇదేదో అన్నాడేమో, ది గవర్నమెంట్స్ ఐడెంటిటీ హ్యాస్ బికమ్ ది హాల్ మార్క్ ఆఫ్ షాటరింగ్ ది హోప్స్ ఆఫ్ యంగ్ పీపుల్. అజేషా. ఓకే, యంగ్ పీపుల్ యొక్క హోప్స్ని షాటర్ చేయటమే గవర్నమెంట్ యొక్క ఐడెంటిటీగా మారింది. సో కాబట్టి యంగ్ పీపుల్ అందరూ డిసప్పాయింట్ అయిపోయారు. ఇప్పుడు సిచ్యువేషన్ మారుతూ ఉంది. యంగ్స్టర్స్ మొత్తం కూడా అర్థం చేసుకున్నారు. రియల్ ఫైట్ అనేది ఉద్యోగాల కోసం మాత్రమే కాదు, ఇప్పుడు ఓటు థెఫ్ట్ కోసం కూడా వాళ్ళు ఫైట్ చేయాలి. ఎందుకంటే ఎలక్షన్స్ దొంగతనం చేసినంతకాలం నిరుద్యోగత పెరుగుతుంది, కరప్షన్ పెరుగుతుంది. యంగ్ పీపుల్ ఇప్పుడున్నటువంటి యంగ్ పీపుల్ ఎవరు కూడా ఓటు థెఫ్ట్ని వాళ్ళు సహించరు, నిరుద్యోగతను కూడా సహించరు. నిజమైన దేశభక్తి దేనిలో ఉందంటే, నిరుద్యోగత నుంచి, ఓటు దొంగతనం నుంచి మనం ఈ దేశాన్ని విడిపించినప్పుడే నిజమైనటువంటి దేశభక్తి అని పోస్ట్ చేశాడు రాహుల్ గాంధీ. అంటే ఇతను ఏం చేయడానికి ట్రై చేశాడంటే, ఇది ఇక్కడ ఒక వీడియో పోస్ట్ చేశాడు రాహుల్ గాంధీ గారు. ఒక వీడియో పోస్ట్ చేసి, ఆ వీడియో పైనేమో నిరుద్యోగులు ధర్నా చేస్తుంటే పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అది ఒక వీడియో పెట్టి,
కింద నరేంద్ర మోడీ గారు పిఆర్కి సంబంధించిన కొన్ని వీడియోలు యోగా చేస్తున్నట్టుగా, కొన్ని బర్డ్స్కి ఫీడింగ్ చేస్తున్నట్టుగా కొన్ని వీడియోస్ ఉంటే అవి రెండు మ్యాచ్ చేసి ఇక్కడ నిరుద్యోగుల్ని లాఠీ చార్జ్తో కొడుతున్నారు, అక్కడ మోడీ గారేమో పిఆర్ స్టంట్స్తో ఉన్నారు అన్నట్టుగా ఒక వీడియో పోస్ట్ చేసి ఇదంతా పోస్ట్ చేశాడు. అతను ఏం చెప్పడానికి ట్రై చేశాడంటే ఓటు థెఫ్ట్ చేయడం వల్లే వాళ్ళు నిజంగా ఆనెస్ట్గా అధికారంలోకి వస్తే నిరుద్యోగిత పెరిగేది కాదు, వాళ్ళు ఓటు దొంగతనం చేయడం వల్ల అధికారంలోకి వచ్చారు కాబట్టి నిరుద్యోగిత పెరిగింది. ఇప్పుడు నిరుద్యోగిత అనేది ఓటు దొంగతనం వల్ల జరిగింది అన్నట్టుగా పెట్టాడు అతను. ఓకే, కాబట్టి ఇప్పుడు యువకులు ఓటు థెఫ్ట్ నిరుద్యోగిత మీదే కాదు ఓటు థెఫ్ట్ మీద కూడా మీరు కొట్లాడాలి, యుద్ధం చేయాలి అన్నట్టుగా చెప్పాడంటే మేబీ యంగ్స్టర్స్ని తను చైతన్యపరుస్తున్నాడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మరి కొట్లాడమని అతని ఉద్దేశం అయ్యి ఉండవచ్చు. గతంలో కూడా జెడ్ విల్ ఫైట్ అన్నాడు కదా గతంలో కూడా, అలాంటి పోస్టే అన్నమాట ఇది. దీనికి వ్యతిరేకంగా అంటే దీన్ని రిఫర్ చేస్తూ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈయన ఏం మాట్లాడారంటే ఎన్డీటీవీలో కూర్చొని మాట్లాడుతూ జెడ్ అనేవాళ్ళు మా వైపు ఉన్నారు, మోడీ గారి వైపు ఉన్నారు, భారతదేశం వైపు ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఏబీవీపీ ఎన్నికల్లో గెలిచింది కాబట్టి అది చెప్తుంది, అదేంటంటే యువకులు మొత్తం బీజేపీ వైపే ఉన్నారని మీకు అర్థమైపోతుంది. కాబట్టి రాహుల్ గాంధీ చెప్పినట్టుగా జెడ్ ఏమి మాకు వ్యతిరేకంగా వెళ్ళరు, జనరేషన్ జెడ్ యువకులు మొత్తం మా వైపే ఉన్నారని చెప్పడానికి ధర్మేంద్ర ప్రధాన్ యూనియన్ మినిస్టర్ చెప్పడానికి ప్రయత్నం చేశారు. కానీ దీనికి రెఫరెన్స్గా ఒక 2 days క్రితం న్యూస్ మినిట్ వాళ్ళు పోస్ట్ చేసినటువంటి ఒక పోస్ట్ చూపిస్తున్నా మీకు, ఎందుకు అక్కడ ఏబీవీపీ గెలిచింది అనేది. ఇక్కడ న్యూస్ మినిట్ వాళ్ళు ఒకటి పోస్ట్ చేశారు. వాళ్ళు ఏం పోస్ట్ చేశారు, గత 6 సంవత్సరాలుగా ఎప్పుడూ గెలవనటువంటి ఏబీవీపీ ఈసారి హైదరాబాద్ యూనివర్సిటీలో గెలిచారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏఎస్ఏ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషను, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2 గ్రూపులు ఉండేవి. ఒకటి అంబేద్కర్స్ గ్రూపు, 2 స్టూడెంట్స్ ఎస్ఎఫ్ఐ కమ్యూనిస్ట్ గ్రూపు, 2 గ్రూపులు కూడా ఎలయన్స్లోకి వెళ్ళి ఏబీవీపీని ఓడిస్తూ వచ్చారు ఇప్పటివరకు 6 సంవత్సరాలుగా. ఫస్ట్ టైం ఇప్పుడు ఓడిపోయారు. ఎందుకంటే ఈ 2 గ్రూపులు విడిపోయారట, వాళ్ళకి ఏదో మనస్పర్ధలు వచ్చి ఈ సంవత్సరం, అందుకని ఏబీవీపీ గెలిచింది అని ఈ న్యూస్ మినిట్ వాళ్ళు రాయడానికి ప్రయత్నం చేశారనమాట. సో ఇది 2 పోస్టులకు సంబంధించి. బీజేపీస్ రియాక్షన్ టు రాహుల్ గాంధీస్. ఇప్పుడు శరద్ పవార్ గారు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు, ఓటు థెఫ్ట్ మీద. శరద్ పవార్ గారు ఏమన్నారంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఎప్పుడెప్పుడైతే ఓటు థెఫ్ట్ మీద మాట్లాడుతున్నాడో బీజేపీ నాయకులు, ముఖ్యమంత్రులు, మినిస్టర్లు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప ఎలక్షన్ కమిషన్ వచ్చి మాట్లాడతలేదు. అతను ఆరోపణ చేసింది బీజేపీ మీద, ముఖ్యమంత్రుల మీద, బీజేపీ కార్యకర్తల మీద కాదు కదా అతను ఆరోపణ చేసింది. అతను ఒకరి మీద ఆరోపణ చేస్తున్నాడు, ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణ చేస్తున్నాడు. ఎలక్షన్ కమిషన్ దొంగతనం చేసింది, డెమోక్రసీని చంపిందని చెప్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కదా దానికి రెస్పాండ్ ఇవ్వాలి, ఎలక్షన్ కమిషన్ కదా దాని మీద రెస్పాండ్ అవ్వాలి. ఎలక్షన్ కమిషన్ తప్ప మిగతా వాళ్ళందరూ రెస్పాండ్ అవుతున్నారు అంటే అర్థమవుతుంది మాకు ఏదో జరిగిందని. ఎలక్షన్ కమిషన్ రెస్పాన్స్ని బట్టి, బీజేపీ వాళ్ళు అటాక్ చేసే విధానాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఓటు థెఫ్ట్ జరిగిందని అని శరద్ పవార్ గారు నిన్న చెప్పడానికి ప్రయత్నించారు. అది కూడా ఎలక్షన్ కమిషన్ ఏమంటారు, ఎవరు కూడా ఆన్లైన్లో నుంచి ఓట్లు డిలీట్ చేయలేరు అని అన్నారు. అతను అది చెప్పలేదు కదా రాహుల్ గాంధీ, ఆన్లైన్ నుంచి ఓట్లు డిలీట్ చేశాను, ఫామ్స్ రైజ్ చేశారు అని అన్నాడు. దాని మీద ఆల్రెడీ నేను మాట్లాడాను, ఆ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే. ఓకే, అయితే ఇప్పుడు వీళ్ళు ఐ థింక్ కాంగ్రెస్ వాళ్ళు ఓటు రక్షక్ అని ఒక టీంని ఫామ్ చేశారట, 5 member టీంని ఫామ్ చేశారట, ఓటు రక్షక్ అని. వాళ్ళని ఆ టీంని ఓటు రక్షక్స్ అంటారట. ఆ టీం వాళ్ళు ఇప్పుడు ఒక 5 నియోజకవర్గాల్లోకి వెళ్ళి స్టడీ చేస్తున్నారంట, అక్కడ ఏమన్నా ఓటు థెఫ్ట్ జరిగిందా అని. ఎందుకంటే ఆ నియోజకవర్గాలు డ్యామ్ షూర్గా గెలిచేటువంటి నియోజకవర్గాలంట కాంగ్రెస్ వాళ్ళవి, కానీ చాలా లో మార్జిన్తో ఓడిపోయారట. అందుకని అక్కడ అనుమానం ఉంది కాబట్టి ఓటు రక్షక్ 5 నియోజకవర్గాలు, జైపూర్ రూరల్, ఆల్వార్, కన్కేర్ ఛత్తీస్గఢ్, మొరేనా అండ్ బస్గవాన్ ఉత్తరప్రదేశ్, ఈ 5 నియోజకవర్గాలు వాళ్ళు స్టడీ చేస్తున్నారట. ఇక్కడ ఏమన్నా మళ్ళీ ఓటు థెఫ్ట్ కర్ణాటకలో దొరికినట్టు దొరికితే ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారట, ఎలా చెక్ చేయాలి. ఇప్పుడు కర్ణాటకలో ఎవరైతే చెక్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారట,
ఇప్పుడు ఈ 5 నియోజకవర్గాల్లో స్టడీ చేస్తున్నారట ఓటు థెఫ్ట్ జరిగిందో లేదో చూడటానికి. ఓకే, ఇది ఈ న్యూస్కి సంబంధించి. అంటే అక్కడ ఏమైనా ఓటు థెఫ్ట్ జరిగితే వాళ్ళు బయట పెడతారు. ఇప్పుడు ఈ మనీష్ తివారీ గారు ఒక ట్వీట్ చేశారు నెపో కిడ్ మీద, అది నిన్న కాంట్రవర్సీ అయింది. ఇక్కడ మనీష్ తివారీ గారు ఏంటంటే ఏషియాలో జరిగినటువంటి కొన్ని, ఇప్పుడు ఫిలిప్పైన్స్లో గొడవ జరుగుతుంది. ఇప్పుడు ఫిలిప్పైన్స్లో రీసెంట్గా వరదలు వచ్చాయి. వరదల్లో అవినీతి జరిగిందని ఫిలిప్పైన్ జంజెడ్ నేపాల్లో కుర్రోళ్ళు ఎలాగే తిరగబడ్డారో అలాగే ఇప్పుడు జంజెడ్ ఫిలిప్పైన్స్ మీద తిరగబడుతున్నారనమాట. దాన్ని రిఫర్ చేస్తూ మనీష్ తివారీ అనే వ్యక్తి కాంగ్రెస్ నాయకుడు ఏం పోస్ట్ చేశాడు, 2023లో గటబాయ రాజపక్ష శ్రీలంక మీద తిరగబడ్డారు కుర్రోళ్ళు. షేక్ హసీనా 2024లో షేక్ హసీనా బంగ్లాదేశ్ మీద తిరగబడ్డారు. కేపీ శర్మ ఓలీ నేపాల్ 2025 మీద తిరగబడ్డారు. ఇప్పుడు ఫెర్డినాండ్ మార్కోస్ అతని మీద ఫిలిప్పైన్స్లో తిరగబడుతున్నారు. ఇక్కడ జనరేషన్ జెడ్, జనరేషన్ వై, జనరేషన్ ఎక్స్ వై జెడ్ అనే దానికి ఎంటైటిల్మెంట్ అనేది వాళ్ళు ఏమీ యాక్సెప్ట్ చేయరు. సో సోషల్ మీడియా ట్రెండ్స్ దట్ అనేది ఒక డైనస్ మీద ఒక పోస్ట్ చేసి అది చూడండి అని ఏదో ఒక లింక్ ఇచ్చాడు ఇతను. ఓకే, అతనికి సంబంధించి అతను ఏదో ఆర్టికల్ రాసిన ఏషియన్ దేశం మీద. దీన్ని ఇమ్మీడియట్గా రాహుల్ గాంధీ కనెక్ట్ చేశారు బీజేపీ వాళ్ళు. ఇక చూడు అమిత్ మాల్వియా ఇతను ఏం కనెక్ట్ చేశాడు, సీనియర్ కాంగ్రెస్ లీడర్ మనీష్ తివారీ అనే వ్యక్తి ఇమ్మీడియట్గా పోస్ట్ చేశాడు. రాహుల్ గాంధీనే పెద్ద నిపోకెడ్, ఇండియన్ పాలిటిక్స్లో వారసత్వం వచ్చింది రాహుల్ గాంధీనే, కాబట్టి జంజెడ్ అనే వాళ్ళు నెపోటిజాన్ని వ్యతిరేకిస్తారని ఇమ్మీడియట్గా ఇది పోస్ట్ చేసి మళ్ళీ ఇంకోటి పోస్ట్ చేసాడు ఏంటంటే కాంగ్రెస్లోనే అంతర్గత యుద్ధం మొదలైంది అని ఇతను రిఫర్ చేస్తూ అన్నాడు. వెంటనే మనీష్ తివారీ తిప్పికొట్టి మళ్ళీ వెంటనే రీట్వీట్ చేసి, అరే భయ్యా మీరు ఎప్పుడు గ్రో అవుతారు, ప్రతిదాన్ని బీజేపీ కాంగ్రెస్కి ముడిపెట్టాల్సిన అవసరం లేదు, సోన్సో పర్సన్ అన్నాడు ఈ పర్సన్ అన్నాడు అని చెప్పి అవసరం లేదు. సౌత్ ఏషియాలో ఈస్ట్ ఏషియాలో జరుగుతున్న కొన్ని కంట్రీస్లో ఏం జరుగుతుందని పోస్ట్ చేశాను, దాన్ని తీసుకొచ్చి ఎక్కడ ముడిపెట్టావా అని చెప్పి ఇతను మనీష్ తివారీ దానికి రిఫర్ చేశాడు. ఏదో నెపో కిడ్ మీద యాక్చువల్గా బీజేపీ వాళ్ళు నెపో కిడ్ మీద మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు ఎలియన్స్ పెట్టుకుని మొత్తం నెపో కిడ్స్ మీదనే కదా. ఇప్పుడు ఎందుకు టీడీపీ ఉంది, మోడీ గారు అధికారంలో అంటే మన మోడీ గారు గతంలో ఎలక్షన్ ఎన్నికల ప్రచారానికి వచ్చి సన్ రైజ్ అన్నారు. ఎవరిని? లోకేష్ గారిని. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో ఎలయన్స్లో ఉన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు సన్ రైజ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు కొడుకుని పైకి తీసుకురావడానికి అని నెపో కిడ్ అని అన్నారు కదా. ఇప్పుడు మరి అదే సన్ రైజ్ తోటి 1.5 గంటల సేపు కూర్చొని భోజనం చేసి ఫ్యామిలీతో సహా భోజనం చేసింది ఎవరు? మోడీ గారు కదా. ఓకే, వారసత్వ రాజకీయాలు అందరూ వారసత్వం కదా. కేటీఆర్ గారు వారసత్వం, జగన్ గారు వారసత్వమే, లోకేష్ గారు వారసత్వమే. ఇక రాజకీయాల్లో వారసత్వం అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంది. వీళ్ళూరికే చెప్తారు తప్ప బీజేపీతో ఎలియన్స్ పెట్టుకున్న వాళ్ళు మొత్తం నెపో కిడ్స్ ఫ్రాంక్గా చెబుతాయి. ఓకే, సో ఇది జరిగింది. సో ఇక్కడ సంబిత్ పాత్ర అనే వ్యక్తి కూడా ఒక ట్వీట్ చేశాడు. ఇతనేం ట్వీట్ చేశాడంటే ఇప్పుడు మా భారతదేశంలో ఉన్న యువకులు మొత్తం కూడా స్పిరిచువల్ అయ్యారు, చైతన్యవంతులు అయ్యారు, 2014 నుంచి మమ్మల్ని గెలిపిస్తున్నారు, మీరు చెప్పినట్టు వాళ్ళేమో రోడ్ల మీదకి రారు, వాళ్ళు డిసిప్లైన్డ్ పీపుల్ మొత్తం కూడా డిసిప్లైన్డ్గా వాళ్ళు ఉంటారు అని అంటారంటే నాకు అర్థమైంది ఏంటంటే రాహుల్ గాంధీ ఏమో రోడ్ల మీదకి రమ్మని చెప్తున్నాడు, వీళ్ళేమో రాకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారని నాకు ఒకటే అర్థమైంది వీళ్ళిద్దరిని చూస్తే. ఓకే, ఇది ఇతను పాత్ర చేసింది. ఇంకొక 2 పోస్టులు కూడా జస్ట్ ఇది చాలా దారుణమైనటువంటి ఇన్సిడెంట్స్ ఇవి. మహారాష్ట్రలో ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే ఇతను మోడీ గారు వీడియోని మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశాడట ఆన్లైన్లో. అంటే మార్ఫుడ్ ఫోటోని ఎవరో పోస్ట్ చేస్తే దాన్ని రీట్వీట్ చేయటమో ఫార్వర్డ్ చేయటమో చేశాడట. ఈయన 73 సంవత్సరాలు, ఒక ముసలాయన, ప్రకాష్ మామ పగారే అంట ఆయన పేరు. ఈయన ఆ వీడియోని ఆ మార్ఫుడ్ పిక్ ఆఫ్ మోడీ గారు ఫార్వర్డ్ చేశాడని పోస్ట్ చేశాడని బీజేపీ కార్యకర్తలు వచ్చి ఆ ముసలాయిని పట్టుకొని చీర కట్టారు. చూడండి, 73 సంవత్సరాల ముసలాయిని పట్టుకొని చీర కట్టారు అతనికి బలవంతంగా.
అది అంటే వాళ్ళకి అభ్యంతరకరంగా ఉంటే వాళ్ళు పోలీసు హెల్ప్ తీసుకోవచ్చు, కానీ 73 సంవత్సరాల సీనియర్ పర్సన్ ఇలా చీరగట్టడం అనేది కరెక్ట్ కాదు. కళ్యాణ్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సచిన్ పోటే అతను ఇమీడియట్గా అన్నాడు, పగారే ఆయన 73 సంవత్సరాల సీనియర్ పార్టీ నాయకుడు, మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు కంప్లైంట్ చేయాల్సింది, మీరు అంత పెద్ద ఆయన పట్టుకొని చీరగడతారా, పోలీసులు యాక్షన్ తీసుకోవాలి అని అతను అన్నాడు. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? ఓకే. ఇది ఇంకొక ఆయన రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఈయన గతంలో 2 సార్లు ఎమ్మెల్యే అంటే ఇతని పేరు ఏదండి, ఇతని పేరు రతన్ దివాసి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రతన్ దివాసి ఇతని పేరు. ఇతనేంటి వాళ్ళ కుటుంబ సభ్యులు వెనకీర్తి పడుతున్నారంట, అపోజిషన్ వాళ్ళకి సంబంధించింది. ఇతను కాంగ్రెస్ అంటే మరి అపోజిషన్ వాళ్ళు బీజేపీ అనుకుంటారు. రాజస్థాన్లో కూడా బీజేపీయే కదా అపోనెంట్స్. ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు ఇదిగో నా ఫ్యామిలీ వెంట పడుతున్నారు, నా ఫ్యామిలీని ఫాలో అవుతున్నారు, మా ఫ్యామిలీని స్టాకింగ్ చేస్తున్నారు, మరి వాళ్ళ ఫ్యామిలీ అంటే మరి ఆడపిల్లల మగపిల్లల తెలీదు, భార్య పిల్లలు వెంట పడుతున్నారు అని చెప్పేసి ఇది ఇతను నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఒక 2-3 days ఏగో నేను కూడా నాకు అలాంటి అనుమానమే వచ్చిందని ఒక వీడియో, ఎందుకైనా మంచిది, నాకు ఐఎమ్ నాట్ కన్ఫర్మ్డ్, మాకు ఎవరో ఫాలో అయ్యారు, ఎవరో మాకు తెలీదు జస్ట్, బట్ ఇతను క్లియర్గా చెప్తున్నాడు, ఒక మినిస్టర్కి సంబంధించినటువంటి బీజేపీ మినిస్టర్కి సంబంధించిన వాళ్ళే మా వెంటబడ్డారు, మా పిల్లలు వెంటబడ్డారు అని చెప్పి ఇతను నేను వీడియో రిలీజ్ చేశాడు ఇతను. ఓకే, అది ఇది మరి రాజకీయాల్లో మరి ఇట్లా ఫ్యామిలీని జైరామ్ రమేష్ గారు నిన్న ఒకటి పోస్ట్ చేశారు. ఈయన పోస్ట్ చేసింది ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు అనేవి రీసెంట్గా ట్రంప్ గారు ఎగుమతులు పెరుగుతూ ఉన్నారు. రీసెంట్గా ట్రంప్ గారు టారిఫ్ వేయటం వల్ల ఎగుమతులు మొత్తం పడిపోయినాయి. ఇప్పుడు ఎందుకంటే ఎగుమతులు పడిపోతున్నాయంటే ట్రంప్ టారిఫ్ వేసాడు, అందుకని ఎక్స్పోర్ట్స్ అని ఆగిపోయినాయి అని అనొద్దు. ఏదో జరిగింది, అదొక్కటే కారణం కాదు. ఇది చూడండి, టారిఫ్ ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా పడిపోతున్నాయి ఎందుకు అని పోస్ట్ చేశాడు. టారిఫ్ ఫ్రీ అంటే ఎలాంటి టారిఫ్ లేనటువంటి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి కూడా ఎక్స్పోర్ట్లు పడిపోతున్నాయి అంటే అర్థం ఇది టారిఫ్తో సంబంధం లేకుండా ఎకానమీలో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి ఇతను పోస్ట్ చేశారు. ఈవెన్ నేను వచ్చిన కొన్ని ట్వీట్లు, కొన్ని ఇంపార్టెంట్ ట్వీట్స్ అవన్నీ కూడా మీకు నేషనల్ న్యూస్కి సంబంధించి, ఇండియా బ్లాక్కి సంబంధించి మీకు చూపించాను. ఓకే, ఇండియా బ్లాక్ అంటే ఇట్స్ ఇండియా బ్లాక్ వర్సెస్ ఎన్డీఏ బ్లాక్, అవి మీకు చూపించాను. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.